లెక్క మాట్లాడు, మాటలు లెక్క మాట్లాడు, ఇదే మాట్లాడదే. ఒక్క ఈఎంఐ కట్టకుండా చూడండి రికవరీ ఏజెంట్స్ చేసే హడావిడి ఎలా ఉంటుందో. ఫస్ట్ ఒక్క రికవరీ ఏజెంట్ ఇంటికి విజిట్ చేయాలి అంటే ముందు మీ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఇంట్లో ఏ టైంకి అవైలబుల్ ఉంటారో ఆ టైం అడిగి మీరు రమ్మంటేనే రావాలి. మార్నింగ్ 8 కన్నా ముందు లేదా ఈవినింగ్ 7 తర్వాత ఏ విధంగా కూడా అంటే కాల్లో కానీ డైరెక్ట్లీ కానీ డిస్టర్బ్ చేయడానికి లేదు. ఈ రోజుల్లో అలా జరుగుతుందా? లేదు. ఏ టైం పడితే ఆ టైంకి ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు. ఇంట్లోనేమో ఆఫీస్లో ఉన్నాము అంటే అక్కడికి కూడా చెప్పకుండా వచ్చి వేధిస్తుంటారు, రచ్చ రచ్చ చేస్తుంటారు. దేనికి ఇంటికి వచ్చారు మీరు ఇప్పుడు? మీరు దేనికి ఇంటికి వచ్చారు ఇప్పుడు? ఒకవేళ ఒక్క ఈఎంఐ మిస్ అయినా వెహికల్ లోన్ అయితే బలవంతంగా లాక్కెళ్ళిపోతారు. హోమ్ లోన్ అయితే ఇల్లు ఖాళీ చేయండి అని భయపెడుతూ ఉంటారు. బిజినెస్ లోన్ అయితే అక్కడికి వచ్చి న్యూసెన్స్ చేసి అక్కడే కూర్చొని ఉంటారు. మన దేశంలో కూడా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, లోన్ యాప్స్ వాళ్లకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తుంటున్నారు రికవరీ ఏజెంట్స్. వీళ్ళ టార్చర్ వీళ్ళ టార్చర్ భరించలేక చాలా మంది అమాయకులు చనిపోతుంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే బ్యాంక్ వాళ్ళను అడిగి టైం తీసుకోండి. ఇవ్వకపోతే వెంటనే కోర్టును ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. మీకు 6 months to 2 years దాకా లోన్ కట్టడానికి టైం అండ్ రికవరీ ఏజెంట్ హరాస్మెంట్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కోర్టులో ఈ విషయం పెట్టాక వాళ్ళు ఏ విధంగా అయినా మీకు డిస్టర్బ్ చేయకూడదు. ఈ ఇంజంక్షన్ ఆర్డర్ ప్రొసీడింగ్ లో ఉన్న టైంలో లోన్ వాళ్ళు మీ లోన్ 50-60% లో సెటిల్మెంట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. లోన్ ఎంత ఉన్నా కానీ భయపడే అవసరమే లేదు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.